జై శ్రీరామ్. అదే విధముగా హనుమంతుడు ఇక్కడ చేసే పనులకు సజ్జనులు విభీషణుడు సీతాదేవి రక్షింపబడ్డారు. అంటే సత్వగుణము జీవాత్మ దానిని మాత్రమే మిగిల్చాడు. రజోగుణము తమోగుణము రావణుడు కుంభకర్ణుడు వాని యొక్క గృహములు కూడా దగ్ధము చేశాడు. వారికి ఉన్న బలాలను దగ్ధము చేయడమే కోటను బలహీనపరచటము. కోటను బలహీనపరిస్తే దైవము ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధముగా ఏర్పడితే పని సులువవుతుంది. అందుచేత పని చేసిన వాడవుతాడు. అది కారణముగా భక్తరహిత తారక రాజయోగము కానీ కుండలిని యోగము కానీ ఇంకొక యోగము కానీ సమర్థమైనటువంటి సద్గురువు నిర్వర్తిస్తే జీవునికి హాని కలుగకుండా నిర్వర్తించటం అవుతుంది. సమర్థత లేనివాడు నిర్వర్తిస్తే జీవునికి హాని కలుగుతుంది. మాస్టరు గారు ఆ విషయము జాగ్రత్త వహించారు. సమర్థుడైన సద్గురువు నిర్వహిస్తే జీవుడికి హాని కలుగదు. మాస్టర్ ఈకే గారు సివివి గారి యొక్క యోగ విషయంలో జాగ్రత్త వహించారు. ఆయన ద్వారా యోగం అందుకున్న వారికి మతిభ్రమణము కలుగలేదు. తాను అందుకున్న తత్వమును దానిపై పరిపూర్ణ స్వామిత్వము రాకుండా ఇతరులకు అందిస్తే వారికి అది పూర్తిగా వికటించవచ్చు. ఇతనికే వశము కాని విషయాన్ని ఇతను నియమించలేడు. సమర్థులైన శిష్యులకు సమర్థత లేకపోయినా అదే పని చేయాలనుకున్న వారికి తేడా కనిపిస్తుంది. హనుమంతుడు ఇక్కడ జీవికి సత్వగుణమునకు ఏమాత్రమూ తేడా పడకుండా ఇతర విధములైన గుణములకు అసుర శక్తులకు అన్నిటికీ తేడా పడేటట్లుగా అవి బలహీనములయ్యేటట్లు ప్రయత్నము చేస్తాడు. అది చూసిన సిద్ధులు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించాడు అని చెప్పి సంతోషపడ్డారు. ఇది యోగపరముగా చెప్పుకోవచ్చు. ఇంతటితో హనుమద్విజయమునందలి 10వ అధ్యాయము పూర్తి అయినది. జై శ్రీరామ్.